భాస్కర్రావు గారు. అవునండి. చాలా సంతోషం భాస్కర్రావు గారు. అవును సార్. నీకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది. ఓసారి చరిత్ర మర్చిపోతూ ఉంటాం. అవునండి. మళ్ళీ గుర్తు చేసుకుంటే చరిత్ర గుర్తొస్తుంది. అవును సార్. ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఎన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరువు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు. మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాలు వస్తేనే సాధ్యం. అట్లా కాకుండా మీరు చేయండి, మేము చూస్తూ ఉంటామంటే మొయిరాని భారం నా మీద ఉంది. నన్ను ఒక్కడే వదిలిపెడితే ప్రాబ్లం వస్తుంది. మీరు చేయూత ఇవ్వండి, అడుగు అడుగు కలిసి పయనిద్దాం. మళ్ళీ భారతదేశంలో రాబోయే 23 సంవత్సరాల్లో నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానికి ఏ విధంగా ఫౌండేషన్ వేయాలని వేస్తాం. చాలా పగడ్బందీగా కార్యక్రమాలు చేపడతాను. థ్యాంక్ యూ. తీసుకుంటాను మా కాగితాలు ఇద్దరు ఇసురం. ఇంకెవరన్నా మహాడాల మా ఎక్కివ్వండి. ఆ లేడీస్ కూడా ఇద్దాం. కాగితాలని లాస్ట్లో తీసుకుంటానమ్మా. కాసేపు కూర్చోండి. కాగితాలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ముందు మీలో మోటివేషన్ రావాలి. కాగితాలు ఉండేటివన్నీ కూడా పోయేటప్పుడు ఇవ్వండి. అవన్నీ ఈ విధంగా పరిష్కారం చేద్దాం. సభకు నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన తణుకుపట్టణానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరము కృషి చేస్తారు. 24 గంటలు కూడా కష్టపడతారు. మీ తర్వాత వచ్చిన వాళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అలా లేకుండా మీకు ఇప్పటి నుంచి గత 20 సంవత్సరాల దాకా పరిపాలన మీ చేతిలో ఉంటే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుద్దని మా నమ్మకం. అలాగే స్వర్ణాంధ్ర అంటే ప్లాస్టిక్ మీద నిషేధం గురించి చెప్తున్నారు సార్. సింగిల్ కవర్లు అయ్యి ఎక్కడ పడితే పంట బోధుల్లో, కాలువల్లో, చెరువుల్లో ఎక్కడ చూసినా వేసేస్తున్నారు. దాన్ని నిషేధించాలంటే ముందు ఆ పరిశ్రమలన్నింటిని మీరు గుర్తించి నిషేధించినట్లయితే ప్లాస్టిక్ రహిత సమాజం అవుద్ది. మళ్ళీ పూర్వబద్ధం ఇప్పుడు సత్రంలో కానీ ఫంక్షన్ హాల్లో కానీ స్టీల్ గ్లాసులు ఉండి పూర్వం ఆ స్టీల్ గ్లాసులో తాగిన తర్వాత మళ్ళీ కడిగి పెట్టుకునేవారు.
ఇప్పుడు అక్కడ కూడా ప్లాస్టిక్ కవర్లు ప్యాకెట్లు గ్లాసులు టీ గ్లాసులు ఇలా రావడం వల్ల ఎక్కడ చూసినా చెత్త 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 చాలా దారుణంగా ఉంది. మీరు నిర్ణయం తీసుకోండి, మీ వెంట మేము అందరం ఉంటాం. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర. మరి స్వర్ణయుగంలాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే మీరే ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. నేను గతంలో సర్పంచ్ చేశాను, ఏకాగ్రంగా సర్పంచ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా మరి మీరు కానీ మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి మా గ్రామం అంతా తిరిగి మరి బాత్రూమ్లు కట్టించడం జరిగింది. బహిర్భూమికి అసలు వెళ్లకుండా చేయడం జరిగింది మా పరిపాలనలో 5 సంవత్సరాల్లో. అంతకుముందు గ్రామానికి స్వాగతం బోట్లు ఉన్న అక్కడ పారిశుద్ధ్యం చెత్త కార్యక్రమాలు బహిర్భూమికి వెళ్ళడం ఇవన్నీ ఉండి మరి అప్పుడు మా సెక్రటరీలు అధికారులు మేము అందరం కూర్చొని మరి ఇంటింటికి వెళ్ళి బాత్రూమ్ బలవంతంగా కట్టించాం. కొంతమంది కట్టుకోవాలంటే మేమే కట్టి తర్వాత వాళ్ళ దగ్గర తాపి మీతలు అరువులు పెట్టి చేసాం. చాలా గ్రామాన్ని అభివృద్ధి మా తూర్పిప్పర్ గ్రామం ఏకాగ్రంగా నాకు సర్పంచ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు చేసాం, చాలా అభివృద్ధి చేసాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కసిగా ఉంటే మీకులా మేము అందరం ఉంటే రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చెందుద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ అమ్మాయికి కూడా ఒక నిమిషం మైక్ ఇవ్వండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. నా పేరు నందిని. నేను మాట్లాడడానికి గల కారణం మా అమ్మగారికి గత 3 సంవత్సరాల నుంచి పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంది, కానీ అది ప్రతి దానికి ఉపయోగపడట్లేదు సార్. ఎంఆర్ఐ స్కానింగ్ అనగా ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అనగా అవి గవర్నమెంట్ నుంచి చేయడానికి వీలు అవ్వట్లేదు సార్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వేలుగా ఖర్చు అవుతున్నాయి సార్. దానికి మేము ఏదో రకంగా మధ్యతరగతి కుటుంబాలు చూస్తూ వదిలేయలేం కదా సార్. అందుకనేసి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఏదో రకంగా బతకాలి అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం సార్. 3 సంవత్సరాలుగా గాయత్రి న్యూరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. సో చాలా ఖర్చు అయింది సార్, లక్షల్లో అయ్యింది. మా దగ్గర రిపోర్ట్స్ అవి ఉన్నాయి సార్. మేము డిసెంబర్ నెలలో పెన్షన్ కోసం అనేసి పెరాలసిస్ పెన్షన్ కోసం అనేసి అప్లై చేస్తే సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేశారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేడం రావట్లేదు, మేము తర్వాత కాల్ చేస్తాం అనేసి పంపించేసారు సార్. అలా మేమే అని కాదు సార్, ఏలూరు నుంచి ఇంకా చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు పెరాలసిస్తో ఆ పేషెంట్ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు సార్. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళు కాల్ చేయకుండా ఇప్పటికీ కూడా పెన్షన్ అందక ఇబ్బంది పడ్డారు. ఆ పెన్షన్ అనేది వస్తే కొంచెం మందుల కన్నా ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడినాను సార్. అలాగే గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అనేది బ్రీఫ్గా చెప్పు, అందరూ మాట్లాడాలి కదా. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే అమ్మాయిది కలెక్టర్ గారు అమ్మాయి పేరు రాసుకోండి, వెరిఫై చేసి ఇమీడియట్ కంప్లీట్ చేయండి. ఏం లేదు సార్, ఓన్లీ పెన్షన్ రావాలి, సీఎం రిలీఫ్ ఫండ్కి కొంచెం రావాలనేదే నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుదురమ్మా. కూర్చోమ్మా, మాట్లాడుదమ్మా, కూర్చోమ్మా. ఏదైతే కూర్చో తమ్ముడు, కూర్చో మాట్లాడదాం. కూర్చోండి, మీరు కూర్చోవయా. కూర్చో, చెప్తే వినవే. నువ్వు కూడా కూర్చోవయా, కూర్చో. నువ్వు చాలా తెలివైన వాడివి, పనిచేయాలా, పనిచేసేది కూడా నేర్చుకోవాలి, మాట్లాడమే కాదు. మీరందరూ ఎట్టున్నారంటే నాకు పనులు చెప్పేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. నేను వచ్చింది మీ బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి వచ్చాను. రెండూ ఉన్నాయి. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది, ఆ కుర్రాడు ఉన్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి. అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా, ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లో? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే కాదు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు.
ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు. నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈరోజు చెప్తున్నాను, నేను ఈరోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు, 2004లో కానీ మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించుంటే ఈరోజు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2019లో మళ్ళీ ఆ రోజు కూడా గెలిపించుంటే మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి మారి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్ళడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు గుజరాత్ ఉంది, 20 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది. మోడీ గారు సీఎంగా ఉన్నారు. ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది. మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు. ఇప్పుడు ఆయన పీఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి. దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఎవరికి సమస్యలు లేవన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచాను. ఆ 3,000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2,000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత మును కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు 4,000 రూపాయలు పింఛన్ చేసి పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని, ఏప్రిల్ నెల నుంచే మీకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడే ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు. 3,000 నుంచి 6,000 పెంచాను. 500 నుంచి 3,000 చేసింది నేనే చేశాను. ఇప్పుడు 3,000 నుంచి 6,000 చేశాను. ఇప్పుడే ఇంకో పక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు 10,000 ఇచ్చాం. కొంతమంది ఇంట్లో లేయలేక బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చేయడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక్క పింఛన్లోనే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి అవుతుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నేను మేమందరికీ హామీ ఇస్తున్నా, ఈ మీటింగ్ కూడా మనం వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. ఎవరైతే కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటా సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని వారందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం ఆ పాప ఒక విషయం చెప్పింది, వాళ్ళకి తల్లికి బాగలేదని. అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎందుకు
ఇబ్బందులు వస్తున్నాయి. మనం తినే తిండి వల్ల, మనం తాగే నీళ్ల వల్ల, మనం ఉండే పరిసరాల వల్ల. ఎప్పుడైతే అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో, మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా తింటున్నామో, అదేవిధంగా సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల ఒక్కొక్కరికి నేను ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని డిసీజులు అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి 3 లక్షల కోట్లు, 2,60,000 కోట్లే. సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి, కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అందుకే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని అందరికీ కలిపి బడ్జెట్లో పెట్టాను. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టి మధ్యతరగతికి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ఇంకొక పక్కన ఆరోగ్యశ్రీ కానీ సీఎం రిలీఫ్ కానీ కలిపి కొంతమంది అర్హులుంటే 25 లక్షల వరకు సహాయం చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి. ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర 2047 ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని. ఇంకొక మిత్రుడు గారు మీరు 78లో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈరోజు 25-26కు వచ్చాం, 24-25 అయ్యింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలువలు 5 ఏళ్ళు మట్టి తీయలేదు, బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి ఇది గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే 6 నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఇవన్నీ కూడా
మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే ఇది మీరు చూసినప్పుడు బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం మనకి ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకు అవుతుంది. అంటే 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా ఒక 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లెక్సిట్ అని లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈరోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేటు ఉంది. 50 రూపాయలకు అమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే నేను ఒక కాలనీకి వెళ్ళాను. మీ పార్కు చూశాను. నేను ఆ రోజు ఆ పార్కుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అక్కడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను. 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కనే ఒక కాలనీకి వెళ్ళాను. ఒక 1/2 ఎకరా ల్యాండ్ ఉంది కామన్ పార్క్ కింద. దాన్ని వదిలిపెట్టారు. ఈరోజు గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ కాలనీ వాసులందరూ ఒక 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఒక 30 లక్షలు ఇస్తున్నాం. ఒక 60 లక్షలతో అక్కడుండే జనాభాకి ఒక ఆహ్లాదకరమైన పార్క్గా తయారు చేసే బాధ్యత, ఆ బాధ్యత కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు,
ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్కరోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్కరోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇళ్ళలో వేస్తే మంచిది కాదు. రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మీరు చెప్పారు, మేము కూడా నెలకొక్కసారి మీలో చైతన్యం తేవడానికి ఒక విశిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పెద్ద కార్యక్రమాన్ని ఏదైతే ఉందో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్. ఇప్పుడే ఒక మహిళ చెప్తా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కొంతమంది ముందుకు వచ్చి నాకు చెప్పారు, మేమందరం కూడా ఉపయోగపడతాం, మీరు ఉపయోగించుకోండి, రాష్ట్రం అంతా తిరుగుతాం, మాకేమీ డబ్బులు అవసరం లేదు, సమాజం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు వాళ్ళందరినీ స్వచ్ఛాంధ్ర సేవకులుగా గుర్తిస్తాం. ఒక ఫోర్స్ తయారు చేస్తాం, ఇంటింటికి పంపిస్తాం, గ్రామ గ్రామానికి పంపిస్తాం, వార్డు వార్డుకు పంపిస్తాం. మీలో చైతన్యం తేవడానికి, అదే మరిగా నాలెడ్జ్ ఇవ్వడానికి పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్లాస్టిక్కే కదా అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ని పశువులు కూడా తినడం, తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈరోజు ఎక్కడన్నా కానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం, కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం. క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది. దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలామంది రావడం మానేశారు. కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు కానీ ధాన్యం కానీ పండించి దేశం మొత్తం పంపించే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఎరువుల్లో ఏదైతే ఉందో క్రిమిసంహారక మందులు కానీ ఎక్కువ కెమికల్స్ వాడారు, ఫెర్టిలైజర్స్ వాడారు. దానివల్ల ఈరోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను మన రాష్ట్రంలో పుట్టినటువంటి నోరి దత్తాత్రేయుడిని అడ్వైజర్గా పెట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనో చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. యామారితే ప్రమాదం. ఈరోజు మీరు చూస్తున్నారు, మా మదర్ ఇన్లా కూడా మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం. ఈరోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు. దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, దీనిపైన మీరు ఏం చేస్తారో చేయండి, మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక్కడుండే యువతకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం. 6 నెలలు టైం కూడా ఇస్తున్నాం. ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం. ఫేజ్ 1 ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ని పూర్తిగా అరికడదాం. ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. ఇప్పుడే నాకు కొంతమంది పిల్లలు ఇక్కడ తయారు చేశారు, రాగితో గ్లాస్ తయారు చేస్తున్నారు. ఆ గ్లాసు కాఫీ తాగేసి ఆ రాగి కూడా మనకు ఐస్ క్రీమ్ మరి కప్పును తిన్నట్టు దీన్ని కూడా తినేయచ్చు. అంటే న్యూట్రిషియస్ ఫుడ్. అంటే ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. దీనికి మీరు కూడా దోహదం చేయాలి. అదే మరి ఒక్క చెట్ల నుంచి అవి తీసుకొని అక్కడి నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. అరటి దాంట్లో నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఆకుల నుంచే తయారు చేసేవాళ్ళం. ఇక్కడంతా కూడా ఏవైతే తుంగుంది ఇక్కడ గుర్రపు డెక్క, ఆ గుర్రపు డెక్క చాలా ప్రమాదం. గుర్రపు డెక్క నుంచి ఇప్పుడు ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. గుర్రపు డెక్క నుంచి మంచి వస్తువులుగా బ్యాగులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్కులర్ ఎకానమీ అని మాట్లాడుతున్నాం. ఈరోజు ఎవరైనా పిల్లలు పుస్తకాలు కానీ ఉంటే, వేస్ట్ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దానివల్ల మళ్ళీ చెట్లు కొట్టే పరిస్థితి లేదు. అదే మరి మీరు వాడినటువంటి వస్తువులన్నీ రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ఆ ప్లాస్టిక్ ఉపయోగించి దాన్ని మళ్ళీ వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. గ్లాస్ ఉంది, గ్లాస్ కూడా రీసైక్లింగ్కి వెళ్తుంది. కడాన మీరు కట్టిన ఇంటిలో ఉండే కన్స్ట్రక్షన్ మెటీరియల్ని రోడ్డు మీద వేస్తున్నాం. అది కూడా ఈరోజు మళ్ళా రీయూజ్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా ఈరోజు సంస్కరణలు తీసుకొస్తున్నాం.
నేను ఒక విధంగా చెప్పాలంటే చాలా గర్వపడుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పరిశుభ్రం దేశంలో మొట్టమొదటిసారిగా నేనే ప్రవేశపెట్టాను. అదే మాదిరిగా మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అడిగితే ఆయన ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు నా ఆశయం ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర నా జీవిత ఆశయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 100% ఏవైతే ఇంటి దగ్గరుండే వేస్ట్ అంతా కలెక్ట్ చేయడానికి ముందుకు పోతున్నాం. విశాఖపట్నం, గుంటూరులో 2 వేస్ట్ నుంచి ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాం. 30 మెగావాట్లకి 2 పెట్టాం. నెల్లూరు, రాజమహేంద్రవరంలో 700 కోట్ల రూపాయలతో ఇంకొక 22 మెగావాట్లు విద్యుత్ తయారు చేసి ప్లాంట్లు పెడుతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే నారాయణ గారు చెప్పాను, 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద ఉంది. 51 లక్షలు తీశారు. ఇంకా దగ్గర 35-36 లక్షలు ఇంకా ఉంది. అక్టోబర్ 2వ తారీఖున ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు తీసుకుంటున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ కాలువల్లో వచ్చే నీళ్లు, మురుగునీరు 1923 MLD వస్తూ ఉంది. 76 ప్లాంట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి 18 మున్సిపాలిటీలో. మొత్తం కలిసి 545 MLDలు మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. ఇంకో పక్కన 105 మున్సిపాలిటీలో 242 STPలు పెట్టి మిగిలినంతా కూడా ట్రీట్ చేయడానికి ముందుకు పోతున్నారు. 2027కి 100% లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అంటే మురుగు నీరు ట్రీట్ చేసి మళ్ళా చెరువుల్లో కానీ వ్యవసాయానికి కానీ మన గార్డెన్స్కు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్క గ్రామం, నేను ఒకప్పుడు చూస్తే మా ఆడబిడ్డలు ఇక్కడంతా ఉన్నారు, మరుగుదొడ్లు లేని పరిస్థితి. నేను ఆత్మగౌరవం అనే పేరు పెట్టి ఆ రోజు మీ మరుగుదొడ్లన్నీ నిర్మాణం చేశాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది మరుగుదొడ్లు కడితే సరిగా వాడడం లేదు. మళ్ళీ ఎంతమందికి మరుగుదొడ్లు లేవో ఆ మరుగుదొడ్లన్నీ కట్టించే బాధ్యత తీసుకుంటాం. దగ్గర ఈరోజు 4,60,000 మరుగుదొడ్లు మళ్ళీ శాంక్షన్ చేశాం. 72,000 మరుగుదొడ్లు పనులు ప్రారంభించారు. అయితే దీని మీద ఎప్పటికప్పుడు మనలో ఒక చైతన్యం రావాలి. మరుగుదొడ్డి కట్టుకోవడం, మరుగుదొడ్డిని వాడడం, అదే మరి ఎక్కడన్నా సరే డ్రైన్లో పోకపోతే దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనో అది కూడా మనం వర్కౌట్ చేసుకొని సోక్ పిట్స్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతాల్లో, మండల హెడ్ క్వార్టర్స్లో కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టాలి. దీనికి కూడా శ్రీకారం చుడతాం. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను 3వ రోజున తణుక్కు వచ్చాను. ఇక్కడ డైనమిక్ ఎమ్మెల్యే మన రాధాకృష్ణ ఉన్నాడు, చాలా సంతోషం. తణుకు అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది తణుకు షుగర్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది, ఆంధ్ర షుగర్ గుర్తొస్తుంది. ఆ రోజుట్లోనే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ మున్సిపాలిటీకి ఎనలేని సేవలు అందించాడు. ఒక పారిశ్రామికవేత్తగా ఉండి మున్సిపల్ చైర్మన్గా అయ్యి ఎనలేని సేవలు అందించిన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ మనస్సులు కూడా చాలా తీపైన మనసులు, మంచి మనసులు, కలుషితం లేదు మీలో. అందుకే నేను చూస్తున్నాను
మొట్టమొదటి నుంచి కూడా ఎక్కువ సార్లు గెలిపించిన ఏకైక నియోజకవర్గం తణుకు నియోజకవర్గం. ఇవన్నీ చూసినప్పుడు చాలా ఇదిగా మీరు సపోర్ట్ చేశారు. అలాంటి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను. భవిష్యత్తులో ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ముఖ్యమంత్రిగా 95 ముఖ్యమంత్రి అంటే మీరందరూ కూడా ఏంటని ఆలోచిస్తున్నారు, కొంతమంది మర్చిపోయారు. 95లో నేను బయట వస్తున్నానంటే అందరూ హుషారైపోయేవాళ్ళు, ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని. ఇప్పుడు చెప్తున్నా, ఇంకా కొంచెం టైం ఇస్తున్నా. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను. 2-3 గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరికి వచ్చి నేను 9 నెలలు సమయం ఇచ్చా, ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి మీరు పనిచేయండి. మీకు టైం ఇచ్చాను. నేను సమస్యలు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇంత మునుపు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదు. అందుకే చెప్తున్నా, అక్టోబర్ 2 తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని చెప్పను కానీ నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా, ఎక్కడ దిగాలనో అక్కడ దిగుతా, ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తా, ఆకస్మిక తనిఖీలు చేస్తా, అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా. అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా. మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. మీరు చూడండి, నేను ఎప్పుడు టెక్నాలజీ మాట్లాడితే ఎగతాళి చేశారు. ఈరోజు మీ జీవితాల్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, ఎవరి దయాదర్శనాలు మీకు అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొని వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే నీకు హాల్ టికెట్ కావాలంటే నువ్వు ఇంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంట్లోనే తీసుకోవచ్చు, రెవెన్యూ రికార్డ్స్ కావాలంటే ఇంట్లో తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఇచ్చే 1000 సేవల్ని నేరుగా వాట్సాప్ ద్వారా ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఇది సుపరిపాలనకు నాంది పలకాలని ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఈ జిల్లా వాసులందరూ చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు మొత్తం నేను అనలైజ్ చేస్తా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని, పంచాయతీ రాజ్ని R&D అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ జిల్లా 134 వస్తే అనకాపల్లి 131, తిరుపతి 128, విశాఖపట్నం 127, అనంతపురం 123, కాకినాడ 121, గుంటూరు 119, ఈస్ట్ గోదావరి 118, పల్నాడు 117, అన్నమయ్య 115, అంబేద్కర్ కోనసీమ 115, శ్రీకాకుళం 113, వైఎస్ఆర్ 113, బాపట్ల 111, ఏలూరు 108, కర్నూలు 104, నంద్యాల్ 102, సత్యసాయి 102, పార్వతీపురం మన్యం 100, పొట్టి శ్రీరాములు 100, విజయనగరం 100, కృష్ణా 99, ప్రకాశం 99, వెస్ట్ గోదావరి వస్తే 97లో ఉన్నారు. లాస్ట్లో 3వ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరం కలిసి ఆబ్జెక్టివ్గా అసెస్ చేస్తున్నారు. చిత్తూరు 91, అల్లూరి సీతారామరాజు 68. అంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరైతే పనిచేస్తున్నారో ఈ నెల వరకు ఎవాల్యుయేషన్ చేస్తే ఇవి వచ్చాయి. రేపు రాబోయే రోజులు అందరికీ గైడ్ లైన్స్ ఇస్తున్నాం, అందరి పనితనాన్ని బేరే చేస్తున్నాం. తర్వాత అవసరమైతే ఒక IVRS మెసేజ్ పంపిస్తాను.
మీ దగ్గర కూడా సమాచారం తెప్పిస్తా. మొన్న ఎన్నికల్లో నన్ను చూశారు. నేను ఎప్పుడూ ఫోన్లో అడిగేవాడిని మిమ్మల్ని, మా రాధాకృష్ణ ఎట్టున్నాడు, పనిచేస్తున్నాడా లేదని అడిగేవాడిని. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఎవరన్నా పోటీ ఉంటే వాళ్ళ గురించి కూడా అడిగేవాడిని, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. నేను ఒక సోర్సెస్ ద్వారా సమాచారం తెప్పించలేదు, 5-6 సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఇందులో కలిసి వచ్చి అందరం కలవాలి. అందులో భాగంగానే మిమ్మల్ని చూస్తే ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావాలనుకున్నప్పుడు కలిసి వచ్చాం, ఇద్దరం కలిసాం. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం, అందుకని బీజేపీతో కూడా కలిసాం. ఈరోజు బీజేపీతో కలిసాము కాబట్టి కొంత డబ్బులు వచ్చాయి. కష్టకాలంలో ఉండే ఆ సమయంలో కేంద్రం సహకారం లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఆ విషయం నేను చెప్పా, మీరు నమ్మారు, ముగ్గురి కలయిక ఆమోదించారు. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా 93% గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. అవసరాన్ని మీరు గుర్తించారు. అదే సమయంలో ఎక్కడికక్కడ రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటేశారు. కార్యకర్తలు పనిచేశారు, ప్రజలు ఆమోదించారు, ఆశీర్వదించారు. నేను చాలా ఎన్నికలు చూశాం, చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు గెలిపించారంటే ఆ రోజు జరిగిన విధ్వంసం, దాని మీద మా మీద ఉండే నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే గత ప్రభుత్వం చెత్త తీయలేదు, కానీ చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేశా. ఇంకో పక్కన మీరు చూస్తే మీ యొక్క భూమి, మీ పెద్దలు ఇచ్చిన భూమి, వారసత్వంగా వచ్చిన భూమి, మీరు కష్టార్జితం సంపాదించుకున్న భూమి, ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తణుకనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు, పెద్ద స్కామ్. మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం, రాజకీయ ముసుగులో ఎదురుదాడులు చేయడం. ఇలాంటి ఒకటి రెండు కాదు. భూమి మీది, మీ భూమి పైన పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మేస్తే మీదేయాలా, లేకుంటే మీకు ఇచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప. అందుకే నేను ఒకే మాట చెప్పాను, తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ ఆస్తులపైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 22A అంటే గవర్నమెంట్ భూముల కింద పెట్టేశారు. ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేశాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 20, పంచాయతీరాజ్ 28, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 14, టూరిజం 11, ఇండస్ట్రీస్ 13, హాస్టల్స్ 11, ఎండోమెంట్లు 11, హాస్పిటల్స్ 9, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 5, బస్ రైల్వే స్టేషన్లు 7, మార్కెట్స్ 9, హైవేస్ 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 7. ఇలాంటివన్నీ తయారు చేసి నేను చాలా స్పష్టంగా ఆలోచించి అందరికీ జవాబుదారీతనం పెడుతున్నాం. ఈరోజు నేను జపాన్ పోయినప్పుడు చూశాను, జపాన్లో ఎక్కడ రోడ్డే క్లీన్ చేయరు.
ఎక్కడా చెత్తే కనపడదు. అంటే ఆ దేశంలో ఉండే ప్రజలు చాలా పెద్ద ఎత్తున చైతన్యవంతులయ్యారు. చైతన్యవంతులయ్యి ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త ఉంటే ఒక కాగితం పడితే అది తీసుకొని పర్సులో పెట్టి ఇంటికి పోయి చెత్త బుట్టలో వేస్తారు. మనకు ఆ సాంప్రదాయం రాదా అని అడుగుతున్నా. మనం ఏం చేస్తున్నాం? పోతూ పోతూ తినేసి రోడ్డు మీద పడేస్తాం, లేదంటే ఇంట్లో చెత్త తీసి రోడ్డు మీద పడేస్తారు. ఇలాంటి చాలా చెడు సాంప్రదాయాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఈ కొండే పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు, నారాయణ గారు ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చారు. దగ్గర 150 కంపాక్టర్స్కి 50 స్వీపింగ్ మిషన్స్కి 150 కోట్లయితే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్ గ్రాంట్గా కృష్ణయ్య గారు పొల్యూషన్ బోర్డు నుంచి ఇస్తున్నారు. 100 కోట్ల రూపాయలు లోన్ ఇస్తున్నారు. రెండు కలిపి 150 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్క పైసా కూడా సద్వినియోగం చేద్దాం. ప్రభుత్వం ఒకటి, ప్రజలు ఒకటి. ప్రజలకు సేవలు చేయడానికి ముందుకు రావాలి. అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి. అందుకే ఈ నెలలోనే మీరు ఒకసారి చూస్తే నేను కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను, జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. పెన్షన్లు చెప్పాను, రేషన్ ఇస్తున్నాం, ఇంకో పక్క అన్న క్యాంటీన్ పెట్టాం, పేద పిల్లల్ని చదివిస్తున్నాం. కడాన పేదల ఆదాయాన్ని పెంచడానికి రేపు మళ్ళీ ఈ నెలలోనే మేలో ఏదైతే నేను హామీ ఇచ్చానో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 ఇస్తాం. ఆ స్కీమ్ను కూడా కొనసాగిస్తాం. అయితే దీనికంతా డబ్బులున్నాయని కాదు, మనసుంది. ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో చేస్తున్నాను. నేను సూపర్ 6 ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఒక గ్యారంటీ ఇచ్చాను, ఒక భరోసా ఇచ్చాను. రైతు భరోసా కింద అన్నదాత కింద 14,000 రూపాయలు ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్ మే నుంచి ప్రారంభిస్తాం. సంవత్సరానికి కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 రూపాయలు రైతుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గిట్టుబాటు ధర ఇస్తున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మీరు చూస్తే ఒకప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు ఇవ్వకుండా అప్పు పెట్టేవాళ్ళు. నేను ఇక్కడికే వచ్చి ఒకసారి ధర్నా కూడా చేశాను, పాదయాత్ర కూడా చేశాను. నేరుగా పాలకొల నుంచి ఎక్కడి నుంచి బయలుదేరింది, ఇరగవరం నుంచి బయలుదేరి తణుక్కు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసే పరిస్థితి కూడా వచ్చాను, పాదయాత్ర చేశాను, నిరసనగా తెలియజేశాను. ఈరోజు ఎవ్వరూ చేయాల్సిన పని లేదు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 48 గంటల్లో మీ అకౌంట్లో మీ డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఒక బాధ్యత ఉండే ప్రభుత్వం. ఏ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక వర్గానికి కాదు, అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం అన్ని సమయాల్లో ఆలోచిస్తున్నాం. అందరిని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. సుపరిపాలన ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 5 ఏళ్లుగా రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా గుంతలు పడిపోయినాయి, భయంకరంగా తయారైనాయి. ఇప్పటి వరకు చూస్తే 185% ఎక్కడ రోడ్లో గుంతలు లేకుండా చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నాం,
ఏ విధంగా దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయగలుగుతాం, ఎంత డబ్బులు అవుతాయి, ఎట్లా చేయాలి. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా ఉంది, కృష్ణా జిల్లా ఉంది, గుంటూరు ఉంది, మన ఈస్ట్ గోదావరి ఉంది. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మీరు చూస్తే నల్లరేగడి నెలలు ఉంటాయి, రోడ్లు కూడా ఎక్కువ సమయం రావు. దీన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చేయకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అందుకనే ఆలోచిస్తున్నా ఈరోజు ఏ విధంగా చేయాలనో చేసేది, ఏ విధంగా చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఇచ్చారు, హాస్పిటల్ కానీ ఆర్ఎన్బి కానీ ఈ రోడ్లు విషయాలు ఇచ్చారు. ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా వేల కోట్ల రూపాయల్లో పనులు అడగతారు తప్ప పదుల సంఖ్యలో అడగడు. కానీ అన్నీ చేయాలంటే నాకు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది, ఇప్పుడిప్పుడు ఎత్తుక్కుంటున్నా. అందుకే ఈ మున్సిపాలిటీకి మినిమం ఇమ్మీడియట్గా ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. ఇది అయిన తర్వాత ఆర్ఎన్బి రోడ్డు కూడా టౌన్లో ఒకటి, విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఒకటి దెబ్బతినింది. దీన్ని కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజయవాడ విశాఖపట్నం రోడ్ 44 కోట్లు అంటే కేంద్రం నేషనల్ హైవే, అదే మా నేషనల్ హైవేకి వాళ్ళకి డబ్బులు ఇంతనే అనౌన్స్ చేయం, కానీ ఎక్కడ రోడ్డు బాగా లేకపోతే అది ఇచ్చి ఇమ్మీడియట్గా రిపేర్లు చేయించే బాధ్యత మంది. నేషనల్ హైవే గ్రాంట్ ఉంది, తప్పకుండా చేపిస్తాం. మన రోడ్లు ఉంటే ఆ రోడ్లు ఏ విధంగా చేయాలని ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా మిగిలినట్టు కూడా కొన్ని విషయాలు చెప్పారు, నేను అన్నీ స్టడీ చేశా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే G&V కెనాల్ బండ్ రోడ్డు ఒకటి తణుకు మున్సిపాలిటీలో, ఆటో నగర్ ఒకటి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి, ప్రైవేటు కానీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ ఒకటి, సమ్మర్ స్టోరేజ్ తణుకు మున్సిపాలిటీకి కావాలని, ఏదైతే ఈరోజు అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం, ట్యాప్ ద్వారా కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వడానికి కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ ఇన్ తణుకు మున్సిపాలిటీ, దీనికి కూడా నిధులు పెట్టమని చెప్పి కోరారు. అది కూడా నారాయణ గారు చెప్పాను. ఎక్కడ కూడా అన్ని మున్సిపాలిటీస్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనో ఇవన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా ఆర్ఎన్బి నేషనల్ హైవేది ఇప్పుడే రోడ్డు అడిగాడు, దీనికి కూడా చూస్తే 2 రోడ్లు ఉన్నాయి దీంట్లో. ఒకటి తణుకు టు భీమవరం, తణుకు టౌన్ నుంచి టు భీమవరం, దానికి ఎస్టిమేట్స్ ఇచ్చారు, అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే ఈ జిల్లాలో చాలా రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలని అన్నీ ఆలోచించి తప్పకుండా ఈ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన ఇరిగేషన్ పనులు కూడా చెప్పారు, అది కూడా రామానాయుడు గారు ఇక్కడే ఉన్నారు, దానికి కూడా ఇమీడియట్గా చెప్పి ఫ్లడ్ మిటిగేషన్ కానీ ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా బ్రిడ్జెస్ కూడా కొద్దిగా ఆర్ఎన్బిలో డబ్బులు అడిగారు, అవి కూడా ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను తణుక్కు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు కూడా సహకరించండి. నేను కూడా సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నా. 9 నెలల్లోనే మళ్ళీ ఆర్థిక వ్యవస్థని కొంతవరకు మెరుగుపరిచే ప్రయత్నం చేశాం. ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది. 1 by 1 అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలి. ఏదో నేను మాట్లాడుతున్నానంటే నా కోసరం మాట్లాడుతున్నానని కాదు, మీకోసరం, మన కోసరం, మన రాష్ట్రం కోసరం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
అందుకే ఆడబిడ్డ ఒక్కసారి నేను ఇది మాట్లాడకిస్తాను. అందరూ లేచి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాం, మనస్సాక్షిగా చేద్దాం. మనస్సాక్షిగా చేసి దీన్ని ఫాలో కావడానికి అన్ని విధాలా అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టండి, లేకుంటే మనస్సాక్షిగా చేసేవాళ్ళు ముందు పెట్టండి, లేకపోతే కుడి చేయి ముందర పెట్టండి. అందరూ కుడి చేయి ముందర పెట్టి ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా ఆ అమ్మాయికి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఇట్రామ్మా, నువ్వు ఒక్కటే ఒకసారి రా. అక్కడ ఇవ్వాలి మైక్. రాని అమ్మా, ఆ అమ్మాయిని రమ్మండి. కాగితాలు ఇచ్చేవాళ్ళు ఈ పక్కన నేను తీసుకుంటాను. రాని అమ్మా, పోలీస్ రాని అమ్మాయిని. మా